వేదికను అలంకరించిన పెద్దలు మరియు హెడ్ మాస్టర్ గారికి, అదేవిధంగా ఆయుష్ డిపార్ట్మెంట్ డాక్టర్ గారికి, ఎన్జిఆర్ఎస్ డిపార్ట్మెంట్ వారికి, మిగతా వేదిక పైన ఉన్న అందరికీ నా యొక్క నమస్కారాలు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా జిల్లాలో సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి యోగా కార్యక్రమము గత నెల రోజులుగా ఏకతాటిగా ప్రతి గ్రామ వార్డు సచివాలయాల నుండి మండల్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మరియు జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ యోగా దినోత్సవం సందర్భంగా మన రాష్ట్రంలో మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు హాజరై యోగా కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి ఈ యోగా కార్యక్రమం ద్వారా వరల్డ్ బుక్ ఆఫ్ గిన్నిస్ రికార్డ్స్ను సాధించేందుకు విశాఖపట్నంలో దాదాపుగా 5 లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అది దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. తద్వారా యోగా చేయడం ద్వారా మనకు ప్రతిరోజు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు మీ పాఠశాలలో ప్రతిరోజు యోగా ఒక 45 నిమిషాల నుంచి గంట వరకు అభ్యాసం చేస్తే మీకు మంచి కాన్సన్ట్రేషన్ పెరుగుతూ మంచి హెల్తీగా ఉంటారు మీరు అనే ఉద్దేశంతోనే మనకు గవర్నమెంట్ వారు ఈ యోగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీ స్కూల్ వచ్చిన తర్వాత కానీ యోగాను అభ్యసించి మీరు మంచిగా హెల్తీగా ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వివేకానంద పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడాల్సిన కోరుచున్నాను.